నమస్తే అండి. నమస్తే అండి. పిఠాపురంలో పరిస్థితి ఎట్లా ఉంది? పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందా లేదా వంగ గీత అంటున్నారు? ఏంది పరిస్థితి? మీరు అడిగిన ప్రశ్నే రాంగ్. పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందా అని ఆల్రెడీ ప్రజలందరికీ వెళ్ళిపోయింది. 1,00,000 మెజార్టీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. అటువంటి ఆయన్ని పిఠాపురం ప్రజలందరూ కూడా ఆయనకి మంచి గిఫ్ట్గా 1,00,000 మెజార్టీ ఇవ్వాలని రెడీ అయిపోయారు. వంగ గీత గారు కాదు కదా, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గెలుపు అనేది ఆల్రెడీ ముందుగానే అయిపోయింది. ఇదివరకు పిఠాపురం అంటే అంత గుర్తుపట్టే వాళ్ళు కాదనుకుంటా. అవును, పిఠాపురం అనేది సాధారణంగా ఎవరికి తెలిసేది కాదు. చిన్న విలేజ్ లాగా అనేవారు చిన్నప్పుడు అందరూ కూడా పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అనగానే యావత్ మన భారతదేశం మొత్తం అందరికీ తెలిసిపోయింది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని. ఆ పేరు అనేది పిఠాపురం పేరును బ్రాండ్ లాగా అయిపోయింది. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిస్తే ఈ పిఠాపురం ప్రాంతాన్ని చాలా అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన నివాసం ఇక్కడ ఉన్నప్పుడు చాలామంది పెద్ద పెద్దలందరూ వస్తుంటారు. ఈ పిఠాపురం ప్రాంతాన్ని ఏదో విధంగా ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి, సినిమా షూటింగ్లు కూడా కొత్తగా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇదే నియోజకవర్గంలో. అలాగే యువతకి ఖచ్చితంగా ఉద్యోగాలు కూడా వస్తాయి. ఎందుకంటే కంపెనీలు కూడా స్టార్ట్ అవుతాయి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఖచ్చితంగా గెలిపించుకోవాలండి. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా ప్రజల గురించి ఇచ్చిన వ్యక్తి. ఆయన ఏదో ఎమ్మెల్యేగా అయిపోయి ఆయనకి అనకూడదు, కానీ రాజకీయంలో దానికి అనవసరం. పెద్ద సీఎం లెవెల్లో ఆయన గురించి ఆయన కాల్ వెయిటింగ్ గురించి వెయిట్ చేస్తుంటారు సినిమా చేసుకుంటే. ఎందుకంటే ఆయన అవసరం అందరికీ ఉంటుంది. అటువంటి వ్యక్తి నాకు సినిమాలు కాదు బాధ్యత, ప్రజా సమస్యలు తీర్చడం తన బాధ్యత అనుకుని ముందుకు వచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా మేమందరం గెలిపించుకుంటాం. అలాగే అసెంబ్లీలో కూర్చోబెడతాం. ఆయన అసెంబ్లీలో మాట్లాడే విధానం కూడా మనందరూ చూస్తారు. ప్రతిపక్షం కూడా అవకాశం ఆయన ఇస్తాడు మాట్లాడడానికి కూడా. ముఖ్యంగా ఆయన పేరు మీద కోనేటి పవన్ కళ్యాణ్ అని, కనుమూరి పవన్ కళ్యాణ్ అని కొన్ని ఆయన పేరు మీద పేర్లు నామినేషన్ చేయడము, ఆయన పోలిన పేర్లు, ఆయన పోలిన గుర్తులు కూడా వేయడము, ఇదే ఏ విధంగా ఆయనకు ఉంటుంది? ఎట్లా మైనస్ ఉంటుందా? ఖచ్చితంగా చెప్పాను కదండి, కోనేరు పవన్ కళ్యాణ్ గారు కదా, అసలు జగన్మోహన్ రెడ్డి ఒక నుంచి ఉన్న ఓడిపోతాడని. ఇంకా వాళ్ళకి ఎన్ని నామినేషన్లు ఎంతమంది తీసుకున్నా సరే ప్రజలకి ఆల్రెడీ సింబల్ అనేది వెళ్ళిపోయింది, గ్లాస్ గుర్తు అనేది. వాళ్ళు బకెట్ పెట్టుకున్నా, జగ్గులు పెట్టుకున్నా, గేదె పెట్టుకున్నా సరే, బిందె పెట్టుకున్నా సరే అందరూ కూడా గాజు గ్లాసు గుద్దరం సిద్ధంగా పడిపోయారు. ఇప్పుడు వైసీపీ లాస్ట్ టైం వైసీపీ ఇచ్చిన ప్రజలందరూ 100కి 90%, 100కి 90% ప్రజలు కూడా మ్యాక్సిమం గ్లాస్కే వేస్తారు. ఓకే. సో అలాగే వంగ గీత వైసీపీ అభ్యర్థిని గీత అనే పేరుతో కూడా కొన్ని నామినేషన్లు పడ్డాయి అనుకుంటా. ఏమో ఆ విషయం తెలియదు కానండి, గీత అనేది గీత అండి, ఆవిడ పేరు గీత, శూన్యం. ఇంకా ఆవిడ ఇంకేం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారంట. ఖచ్చితంగా గెలుస్తారు.